హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు పొడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మునగాకు కారపొడి అనమాట. ఈ మునగాకు అయితే మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదండి, చాలా మేలుని చేస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది కదండి ఈ మునగాకు వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. కాబట్టి మిస్ అవ్వకుండా అయితే ఈ రెసిపీ ట్రై చేసేయండి. నేను ఊర్లో ఉన్నప్పుడు ఈ కారప్పొడి అయితే వీడియో తీశాను. ఇంకా ఊర్లో చెట్లు బాగుంటాయి కదండి, అక్కడక్కడ మునగాకు చెట్లు బాగుంటాయి కదా. ఫ్రెష్గా అప్పటికప్పుడైతే ఈ మునగాకు తెంపేసి నేను మా నానమ్మ ఇద్దరం కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ అయితే మునగాకు ఒలిచేసాము. ఇలా బాగా నీట్గా ఒలిచేసుకోవాలి, పెద్ద పెద్ద పుల్లలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఒలిచి పెట్టేసుకోండి. తర్వాత ఈ మునగాకుని వాటర్లో వేసేసి నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసేసుకుని ఆ చిల్లుల గిన్నెలో కాసేపు వేసేసామంటే వాటర్ అన్నీ పోతాయి. ఆ వాటర్ అన్నీ వడిగిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని, ఒక కాటన్ క్లాత్ లేదు అంటే ఒక నూలు క్లాత్ తీసుకున్నారనుకోండి, బాగా త్వరగా ఆరిపోతుంది. ఇలా వేసేసుకొని కొంచెం పలుచగా వేసేసి ఆరబెట్టేసేయండి. ఎండలో కాకుండా నీడలో మాత్రమే ఆరబెట్టేసుకోవాలి. ఈ మునగాకైతే ఇలా వాటర్ లేకుండా కాసేపటికే మంచిగా ఆరిపోతుంది. తర్వాత సేమ్ ఇలానే ఒక గుప్పెడు లేదు అంటే 2 గుప్పెళ్ళు కరివేపాకు తీసుకొని వాష్ చేసేసుకొని తడి లేకుండా దీనిని కూడా ఆరబెట్టి పెట్టేసుకోవాలన్నమాట. మునగాకు కరివేపాకుని ఇలా ఆరబెట్టి పెట్టేసుకోండి వాష్ చేసేసి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల వరకు మినప్పప్పు తీసేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి. మనం ఇవన్నీ వేయించేటప్పుడు ఈ కారపొడికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. కొంచెం ఓపిక తెచ్చుకొని వేయించేసామంటే కారపొడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా చక్కగా దోరగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని ఇదే కడాయిలోనే 1 స్పూను లేదు అంటే 1.5 స్పూన్ వరకు ధనియాలు తీసేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూను జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర త్వరగా వేగిపోతుంది కదండి, దానికోసమే ధనియాలని కొంచెం సేపు వేయించేసి తర్వాత జీలకర్ర అయితే వేసేసాను. వేసేసి ఈ రెండింటిని కూడా బాగా చక్కగా వేగనివ్వండి. సిమ్లో పెట్టి వేయించుకోవడం మాత్రం మర్చిపోకండి. సిమ్లో పెట్టి బాగా దూరగా వేగనిచ్చేసిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్, ఒక అర స్పూన్ కంటే తక్కువ వేసుకున్నా సరిపోతుంది. వేసేసుకొని మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అలాగే మనం తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిరపకాయలు తీసేసుకోవాలి. నేనైతే 13 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి. కొందరైతే అన్నీ కలిపి ఆయిల్లోనే వేయించి చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా 1 బై 1 మంచిగా వేయించుకున్నామంటే పొడి టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా వేగి. తర్వాత అదే కడాయిలోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే ఏం వేయలేదండి, ఆ ఎండుమిరపకాయలకి తీసుకున్న ఆయిలే సరిపోతుంది. కరివేపాకు వేయించేటప్పుడు సిమ్లో పెట్టి బాగా కాసేపు వేయించేసామంటే క్రిస్పీగా వేగిపోతుంది. కరివేపాకు కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి. కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగిపోవాలి. తర్వాత ఈ కరివేపాకుని తీసేసుకొని ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసాను, ఒక అర స్పూన్ వేసేసుకోండి. ఇంకా కొంచెం తక్కువైనా పర్లేదు. ఆయిల్ అయితే ఎక్కువ అస్సలు వేయకూడదు, చాలా తక్కువ వేసుకొని ఈ మునగాకు కూడా వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా వేయించేసుకోండి. ఈ మునగాకైతే ఒకేసారి అంతా వేయకుండా, మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి అంతా వేయకుండా కొంచెం కొంచెంగా వేయించేసుకోండి. ఒక 2-3 సార్లుగా బాగుంటుంది. తక్కువైతే ఒకసారి వేయించుకున్నా కూడా పర్లేదు. నేను 2 సార్లుగా అయితే ఈ మునగాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసాను. ఇలా బాగా క్రిస్పీగా అయిపోవాలి. ఇంకా అన్నీ వేయించేసుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొంచెం వేయించేసి పక్కకు తీసేసాను. మళ్ళీ రెండోసారి వేసి ఇది కూడా వేయించాను అనమాట. ఇలా అన్నీ వేయించేసుకొని ఇంకా వీటన్నింటినీ బాగా చల్లారబెట్టి పెట్టేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. కొన్ని వెల్లుల్లి తీసేసుకొని సాల్ట్ కూడా తీసి పెట్టేసుకోండి. కల్లుప్పు తీసుకున్నాను. వెల్లుల్లి అయితే పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ తీసుకునే వాళ్ళు లైట్గా తీసుకోండి, ఊరికే తొనలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ ఇవన్నీ బాగా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు వెల్లుల్లి అలాగే మునగాకు కరివేపాకు ఆ మూడింటిని పక్కకు తీసేసుకొని మిగతావన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి.
ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకు అలాగే మునగాకు రెండింటిని వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ బరకగా ఉండకూడదు. మీడియంగా ఉంటే కారపొడి బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్లెండ్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్లో వెల్లుల్లి వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఇలా మునగాకు కారపొడి చేసేసుకొని మనం డైలీ అన్నం తినేటప్పుడు ముందుగా 2 ముద్దల్లోకి ఈ మునగాకు పొడి వేసుకొని తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ మునగాకునైతే ఏదో ఒక రూపంలో ఎక్కువగా తీసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. నేను మునగాకుతో చేసిన రెసిపీస్ అన్నీ, ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.